హాయ్ అండి, అందరికీ నమస్తే. గోంగూర పచ్చిరొయ్యల కర్రీని అయితే ఇలా ప్రిపేర్ చేయండి. ముందుగా మనం బాగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న గోంగూరను అయితే కుక్కర్లో వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, అలాగే కారం, పసుపు, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఒక 3 విజిల్ని అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న పచ్చిరొయ్యలు అయితే మాత్రం ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ని అయితే వేసుకొని పచ్చిరొయ్యలను అయితే మాత్రం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అది ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం కుక్కర్లో ఉడికించుకుని పెట్టుకున్న గోంగూరను అయితే ఇలా బాగా పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్లా చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేసుకుని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న పచ్చిరొయ్యలను అయితే మాత్రం ఇందులో వేసుకుని 10-15 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అలాగే కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత బాగా దగ్గరికి అయిన తర్వాత అయితే మాత్రం మనం ఉడికించుకుని పెట్టుకున్న గోంగూర రెసిపీ ఉంది కదా, దాన్ని అయితే మాత్రం ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తే అంతే, గోంగూర పచ్చిరొయ్యల కర్రీ అయితే ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది కదా. ఈ కర్రీ అయితే మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.